హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్. ఈరోజు ఈ వీడియోలో శ్రీరామనవమి స్పెషల్గా ఆ జగద్రక్షకుడు జానకీ నాయకుడు అయినటువంటి శ్రీరామచంద్ర ప్రభుకు ప్రీతికరమైనటువంటి నైవేద్యాలను శాస్త్రోక్తంగా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇక్కడ 3 రకాల నైవేద్యాలను చలిమిడి, వడపప్పు, పానకం నైవేద్యాలను తయారు చేపిస్తాను. మీకు మొదటి నైవేద్యం అయినటువంటి చలిమిడి నైవేద్యాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. చలిమిడి నైవేద్యం కోసం ఇక్కడ నేను ఒక చిన్న గ్లాస్ వరకు బియ్యాన్ని ఒక 5 నుంచి 6 అవర్స్ వరకు మనం వాటర్లో నానబెట్టి ఉంచుకోవాలి. ఇలా నానబెట్టుకుని మనం చలిమిడి అనేది ప్రిపేర్ చేసుకుంటే చాలా రుచికరంగా చలిమిడి అనేది రెడీ అవుతుంది. ఇక్కడ మనం నానబెట్టుకున్న బియ్యాన్ని ఒక స్ట్రెయినర్ తీసుకుని వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేసుకుని ఇలా ఒక జార్లో వేసుకుని మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. మనం ఇక్కడ తడిపిండితో కాకుండా పొడిపిండితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తడిపిండితో అయితే చలిమిడి అనేది చాలా రుచిగా వస్తుంది. ఇలా మెత్తని పిండిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీన్ని జల్లెడ పెట్టుకోవాలి. ఇక్కడ బియ్యం రవ్వ అనేది మనకి చలిమిడిలో తగలకుండా బాగా మెత్తగా ఉండే విధంగా పిండిని మనం ఇలా జల్లెడ పట్టుకున్న తర్వాత మనం చలిమిడి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను జల్లెడ పట్టుకున్నాను కదా, ఇప్పుడు మనము దీన్ని ఒక చిన్న బౌల్ వరకు ఒక 1/2 కప్ వరకు పిండి అయితే తీసుకున్నాను, బియ్యం పిండిని. ఇందులో ఒక 1/2 కప్ వరకు సన్నగా తురిమినటువంటి బెల్లాన్ని వేసుకోవాలి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవు నెయ్యిని కూడా వేసుకుని చలిమిడిని ముద్దలా అయ్యేంత వరకు మనం చేతితో ఇలా మనం కలుపుకుంటూ ఉంటే చలిమిడి అనేది ముద్దగా తయారవుతుంది. ఇందులో మనం ఏమాత్రం వాటర్ అనేది యాడ్ చేయని అవసరం లేదు. తడిపిండితో ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మీరు పొడిపిండితో కనుక ప్రిపేర్ చేస్తే 1 or 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. చూసారే కదా, చలిమిడి అనేది మనకి ఏమాత్రం జారుగా కాకుండా గట్టిగా ఉండే విధంగా మంచిగా అయితే చలిమిడి అనేది రెడీ అయ్యింది. ఇప్పుడు మనం రెండవ నైవేద్యం అయినటువంటి వడపప్పు నైవేద్యాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. చలిమిడి ఎలా తయారు చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఆవు నెయ్యి అనేది వేసుకొని ఆ దేవునికి నివేదన చేసుకోవాలి. ఇప్పుడు వడపప్పు నైవేద్యం కోసం నేను ఇక్కడ 1/2 కప్పు వరకు పెసరపప్పుని ఒక 1/2 అవర్ వరకు నానబెట్టి ఉంచుకొని శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో ఆ దేవునికి నైవేద్యం పెట్టినప్పుడు చిన్న బెల్లం ముక్క కూడా వడపప్పుపై వేసుకొని పెట్టండి. అలాగే మూడవ నైవేద్యమైనటువంటి పానకం నైవేద్యం కోసం ఒక పాత్ర తీసుకొని ఇందులో పరిశుభ్రమైనటువంటి వాటర్ అనేది వేసుకోవాలి. మనం దేవునికి ప్రిపేర్ చేసినప్పుడు మంచినీళ్ళు అనేది శుభ్రమైనటువంటి వాటర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ వరకు బెల్లాన్ని తురిమి వేసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని, 1 టేబుల్ స్పూన్ వరకు యాలకుల పొడిని దంచి వేసుకోవాలి. మనం పానకం చేసే ముందే మనం ఈ మిరియాల పొడిని అలాగే యాలకుల పొడిని అప్పుడే ఫ్రెష్గా దంచి వేసుకుంటే మనం పానకం అనేది చాలా రుచిగా తయారవుతుంది. ఇలా మనము శ్రీరామనవమి రోజు నాడు ఆ దేవదేవునటువంటి శ్రీరామచంద్ర ప్రభునికి ఇలా నైవేద్యం ప్రిపేర్ చేసి ఆ దేవుని యొక్క కరుణా కటాక్షాలు అందరూ పొందాలని కోరుకుంటున్నాను. ఇందులో మరింత శాస్త్రోక్తంగా ఉండటం కోసం ఎంతో పవిత్రమైనటువంటి ఆ తులసి దళాన్ని కూడా వేసి ఆ దేవునికి నివేదించుకోవాలి. ఇక్కడ 3 రకాల నైవేద్యాలు అయినటువంటి చలిమిడి, వడపప్పు, పానకం నైవేద్యాలు రెడీ అయినాయి. మరి ఈ శ్రీరామనవమికి ఈ స్పెషల్ నైవేద్యాల్ని మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసి ఆ దేవుని యొక్క కటాక్షం పొందాలని అందరూ కోరుకుంటున్నాను. ఈ పండుగ స్పెషల్ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే మా శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.